ఇప్పుడు మీ కళ యొక్క ప్రాధాన్యత ఏంటి? మీరు కళాకారులంతా కూడా ఇక్కడ కలిసి కదిలి రావడానికి గల ప్రధాన ఉద్దేశం? ఇక్కడ కలిసి రావడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. 200-300 మంది కళాకారులు ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం కొంతమంది కళాకారులకే ఉద్యోగాలు ఇచ్చిండ్రు. అదే లెక్కల కొంతమంది కళాకారులకు, చిందు యక్షగాన కళాకారులకు కొన్ని బృందాలు కూడా కేటాయించడం జరిగింది. దేవాదాయ శాఖ నుండి కూడా ఇస్తున్నారు. అవి కాక కొంతమంది ఇంకా మిగిలినటువంటి జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలలో కొంతమంది జిల్లాల వరకే ఇచ్చిండ్రు బృందాలు. కొన్ని జిల్లాలకు లేవు, కళాకార బృందాలు లేవు. కాబట్టి దయామయులైనటువంటి మన యొక్క డైరెక్టర్ గారు కొత్తగా నూతనంగా వచ్చిండు కాబట్టి ఆయన అనుగ్రహం మా పైన ఉండాలని మా చిందు యక్షగాన కళాకారులం ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చామంటే 57 ఉపకులాల MBSC కులాల ఉపకులాల హక్కుల పోరాట సమితి నుండి బైరి వెంకటేశం గారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అన్ని కళలు, సకల కళలతో ఇక వారు అందరూ వచ్చారు. ఇక్కడికి వినతి పత్రాలు కూడా సార్కు ఇవ్వడం కూడా జరిగింది. సార్ కూడా సరే చూస్తాం, తప్పకుండా మీ కోరిక మేము నెరవేర్చే బాధ్యత మాది అని డైరెక్టర్ గారు కూడా అన్నాడు, చెప్పడం జరిగింది. మరి ఇక మా యొక్క తెలంగాణ చిందు హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మరి ఇక రాయల లక్ష్మీనరసింహ కూడా నేర్పిస్తున్నారా? కళ అంతమైపోతుంది? లేదు, ఇక మా వరకేది స్టాప్. ఇక మా పిల్లలు, ఎందుకంటే ఇక దీనివల్ల ఎందుకు పెద్ద లాభం లేదు, ఆదాయం కూడా తక్కువ ఉంది. ఊళ్ళలో పోతే త్యాగాలు బత్యాలు ఉండే మాకు, కానీ ఇప్పుడు అవి కూడా అంతరించిపోతాయి. ఇక టీవీలు, సీరియళ్ళు, సెల్లులు చేయబట్టి మా కళ చాలా వెనుకబాటు అయిపోయింది. కళలు కూడా నశిస్తాయి. ఇవి ఉన్నటువంటి కళలు కూడా పెద్ద ఎత్తున బ్రతికించాలి. కళను బ్రతికించడం మన బాధ్యత. అది బ్రతికించుకోవాలి, కానీ ఇక ఏమి లాభం లేదు ఇందులో. ఇక మాకు గవర్నమెంట్ ప్రోగ్రాంలు కూడా సరిగా అందడం లేదు. ఊళ్ళలో కూడా మాకు ఎవరు ఇస్తలేరు. ఏమి ఇక కాయ కష్టం చేసి పనిపాటు చేసుకొని బ్రతకవలసి వస్తుంది. కళలన్నీ అంతరించిపోయే కాడికి వస్తాయి. బాధ్యత తీసుకొని కనుక మీకు సపోర్ట్ చేస్తే మీ కళను బ్రతికించుకునే కార్యాచరణ మీరు చేస్తారా? తప్పకుండా. గవర్నమెంట్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మా పైన, ఈ యొక్క ప్రభుత్వం మా పైన దయలుంచి మమ్మల్ని ఆదరించి ఆశ్రయించి ఉంచినట్లయితే మా కళను బ్రతికించుకోవడానికి కూడా మేము తప్పకుండా చేసుకుంటాం. మీరేం చెప్తారా? మా వృత్తి చిందు యక్షగానం. మా పూర్వీకుల నుండి గ్రామాలను తిరుగుతూ యక్షగాన ప్రదర్శన చేస్తూ బ్రతికి జీవిస్తున్నాము. నేటి వరకు ఇప్పటికి కూడా కొంతకాలము ఆ ప్రదర్శన చేస్తూ మేము బ్రతికి జీవిస్తున్నాం. కాకపోతే గత 12 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉపాధి లేక కూలి పనులు చేస్తూ బ్రతికి జీవించే పరిస్థితి ఏర్పడ్డది. కేసీఆర్ ప్రభుత్వంలో మాకేమీ న్యాయం జరగలేదు, అన్యాయం మాత్రమే జరిగిందని చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇప్పటికైనా మా చిందు యక్షగాన కళాకారులను గుర్తించి మాకు జీవనభృతి కల్పించాలి, మాకు ఉపాధి కల్పించాలి, మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతున్నాం. మరి అదేవిధంగా ఈరోజు MBS కులాలలో ఉన్నటువంటి యొక్క వృత్తి కళాకారులు అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు రవీంద్ర భారతి సాంస్కృతిక శాఖ సంచాలకులైనటువంటి ఏనుగు నరసింహారెడ్డి గారిని కలిసి వినతి పత్రం అందజేశాము. వారు పరిశీలించి దయామయులైనటువంటి వారు మాకు ఎవరైతే కళా ప్రదర్శనకు దూరమై బ్రతికి జీవిస్తున్నారో, అంటే కళ ఉండి కూడా గుర్తింపు లేకుండా ఉన్నటువంటి కళాకారులను గుర్తించి మమ్మల్ని రప్పించి మాకు ప్రభుత్వం తరపున, మన యొక్క సాంస్కృతిక శాఖ తరపున మా నరసింహారెడ్డి సార్ ఇప్పించాలని కూడా మేము ఈరోజు వారికి చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఒక ముచ్చట ఏంటంటే, కళాకారులు చాలామంది 127 బృందాలకు కేవలం 27-30 బృందాలకే ఇస్తున్నారు. మిగతా బృందాలకు ఉపాధి లేదు, మిగతా బృందాలను గుర్తింపు లేదు, మిగతా బృందాలకు ఆధారం లేకుండా పోయింది. కాబట్టి మాకు ఆధారంగా ఈ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. మా రవీంద్ర భారతి యొక్క మా డైరెక్టర్ గారు కూడా మమ్మల్ని గుర్తించి మాకు ప్రదర్శనలు ఇవ్వాలని వారికి చెప్పుకోవడం జరిగింది. ఖచ్చితంగా వారు ఇస్తారనే నమ్మకం కూడా మాకుంది. మాకు ఇంతవరకు ఇక్కడ ఏ ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రోగ్రాం నాకు రాలేదు. ఇకనైనా గవర్నమెంట్ దయదలిచి మా మంచిర్యాల జిల్లాకు ఒక ప్రోగ్రాంను కల్పించవలేనండి నా యొక్క విన్నపం. ఇప్పుడు మీ కళ యొక్క ప్రాధాన్యత ఏంటి? మీరు కళాకారులంతా కూడా ఇక్కడ కలిసి కదిలి రావడానికి గల ప్రధాన ఉద్దేశం? ఇక్కడ కలిసి రావడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. 200-300 మంది కళాకారులు ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం కొంతమంది కళాకారులకే ఉద్యోగాలు ఇచ్చిండ్రు. అదే
లెక్కల కొంతమంది కళాకారులకు, చిందు యక్షగాన కళాకారులకు కొన్ని బృందాలు కూడా కేటాయించడం జరిగింది. దేవాదాయ శాఖ నుండి కూడా ఇస్తున్నారు. అవి కాక కొంతమంది ఇంకా మిగిలినటువంటి జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలలో కొంతమంది జిల్లాల వరకే ఇచ్చిండ్రు బృందాలు. కొన్ని జిల్లాలకు లేవు, కళాకార బృందాలు లేవు. కాబట్టి దయామయులైనటువంటి మన యొక్క డైరెక్టర్ గారు కొత్తగా నూతనంగా వచ్చిండు కాబట్టి ఆయన అనుగ్రహం మా పైన ఉండాలని మా చిందు యక్షగాన కళాకారులము ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చామంటే 57 ఉపకులాల ఎంబీఎస్సీ కులాల ఉపకులాల హక్కుల పోరాట సమితి నుండి బైరి వెంకటేశం గారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అన్ని కళలు, సకల కళలతో ఇక వారు అందరూ వచ్చారు. ఇక్కడికి వినతి పత్రాలు కూడా సార్కి ఇవ్వడం కూడా జరిగింది. సార్ కూడా సరే చూస్తాం, తప్పకుండా మీ కోరిక మేము నెరవేర్చే బాధ్యత మాది అని డైరెక్టర్ గారు కూడా అన్నాడు, చెప్పడం జరిగింది. మరి ఇక మా యొక్క తెలంగాణ చిందు హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మరి ఇక రాయల లక్ష్మీనరసింహ కూడా నేర్పిస్తున్నారా? కళ అంతమైపోతుంది? లేదు, ఇక మా వరకేది స్టాప్. ఇక మా పిల్లలు, ఎందుకంటే ఇక దీనివల్ల ఎందుకు పెద్ద లాభం లేదు, ఆదాయం కూడా తక్కువ ఉంది. ఊళ్ళలో పోతే త్యాగాలు బత్యాలు ఉండే మాకు, కానీ ఇప్పుడు అవి కూడా అంతరించిపోతాయి. ఇక టీవీలు, సీరియళ్ళు, సెల్లులు చేయబట్టి మా కళ చాలా వెనుకబాటు అయిపోయింది. కళలు కూడా నశిస్తాయి. ఇవి ఉన్నటువంటి కళలు కూడా పెద్ద ఎత్తున బ్రతికించాలి. కళను బ్రతికించడం మన బాధ్యత. అది బ్రతికించుకోవాలి, కానీ ఇక ఏమి లాభం లేదు ఇందులో. ఇక మాకు గవర్నమెంట్ ప్రోగ్రాంలు కూడా సరిగా అందడం లేదు. ఊళ్ళలో కూడా మాకు ఎవరు ఇస్తలేరు. ఏమి ఇక కాయ కష్టం చేసి పనిపాటు చేసుకొని బ్రతకవలసి వస్తుంది. కళలన్నీ అంతరించిపోయే కాడికి వస్తాయి. బాధ్యత తీసుకొని కనుక మీకు సపోర్ట్ చేస్తే మీ కళను బ్రతికించుకునే కార్యాచరణ మీరు చేస్తారా? తప్పకుండా. గవర్నమెంట్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మా పైన, ఈ యొక్క ప్రభుత్వం మా పైన దయలుంచి మమ్మల్ని ఆదరించి ఆశ్రయించి ఉంచినట్లయితే మా కళను బ్రతికించుకోవడానికి కూడా మేము తప్పకుండా చేసుకుంటాం. మీరేం చెప్తారు? మా వృత్తి చిందు యక్షగానం. మా పూర్వీకుల నుండి గ్రామాలను తిరుగుతూ యక్షగాన ప్రదర్శనలు చేస్తూ బ్రతికి జీవిస్తున్నాము. నేటి వరకు ఇప్పటికి కూడా కొంతకాలము ఆ ప్రదర్శన చేస్తూ మేము బ్రతికి జీవిస్తున్నాం. కాకపోతే గత 12 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉపాధి లేక కూలి పనులు చేస్తూ బ్రతికి జీవించే పరిస్థితి ఏర్పడ్డది. కేసీఆర్ ప్రభుత్వంలో మాకేమీ న్యాయం జరగలేదు, అన్యాయం మాత్రమే జరిగిందని చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇప్పటికైనా మా చిందు యక్షగాన కళాకారులను గుర్తించి మాకు జీవనభృతి కల్పించాలి, మాకు ఉపాధి కల్పించాలి, మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతున్నాం. మరి అదేవిధంగా ఈరోజు ఎంబీఎస్ కులాలలో ఉన్నటువంటి యొక్క వృత్తి కళాకారులు అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు రవీంద్ర భారతి సాంస్కృతిక శాఖ సంచాలకులైనటువంటి ఏనుగు నరసింహారెడ్డి గారిని కలిసి వినతి పత్రం అందజేశాం. వారు పరిశీలించి దయామయులైనటువంటి వారు మాకు ఎవరైతే కళా ప్రదర్శనకు దూరమై బ్రతికి జీవిస్తున్నారో, అంటే కళ ఉండి కూడా గుర్తింపు లేకుండా ఉన్నటువంటి కళాకారులను గుర్తించి మమ్మల్ని రప్పించి మాకు ప్రభుత్వం తరపున, మన యొక్క సాంస్కృతిక శాఖ తరపున మా నరసింహారెడ్డి సార్ ఇప్పించాలని కూడా మేము ఈరోజు వారికి చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఒక ముచ్చట ఏంటంటే, కళాకారులు చాలామంది 127 బృందాలకు కేవలం 27-30 బృందాలకే ఇస్తున్నారు. మిగతా బృందాలకు ఉపాధి లేదు, మిగతా బృందాలను గుర్తింపు లేదు, మిగతా బృందాలకు ఆధారం లేకుండా పోయింది. కాబట్టి మాకు ఆధారంగా ఈ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. మా రవీంద్ర భారతి యొక్క మా డైరెక్టర్ గారు కూడా మమ్మల్ని గుర్తించి మాకు ప్రదర్శనలు ఇవ్వాలని వారికి చెప్పుకోవడం జరిగింది. ఖచ్చితంగా వారు ఇస్తారనే నమ్మకం కూడా మాకుంది. మాకు ఇంతవరకు ఇక్కడ ఏ ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రోగ్రాములు నాకు రాలేదు. ఇకనైనా గవర్నమెంట్ దయదలిచి మా మంచిర్యాల జిల్లాకు ఒక ప్రోగ్రాంను కల్పించవలేనండి నా యొక్క విన్నపం.